ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్, అనంతపూర్ లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ చాలా హోరాహోరీగా ఉంటది. అక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. అనంతపూర్ లో మనం ఫస్ట్ చూస్తే రాయదుర్గ్ నుంచి కాల్వ శ్రీనివాసులు గెలుస్తాడు. దాని తర్వాత ఉరవకొండ పయ్యావుల కేశవ్ గెలుస్తాడు. నెక్స్ట్ మనం చూస్తే గుంతకల్కి సంబంధించి ఇంకా గుంతకల్ ఎవరనేది చెప్పలేదు. దాంతో పాటు చూస్తే తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. జేసీ అస్మిత్ రెడ్డికి కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. హోరాహోరీ తప్పని పరిస్థితి. అనంతపూర్ డిస్టిక్ లో జేసీ ఫ్యామిలీకి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ కూడా పోయినసారి ఆయన ఓడిపోయారు జేసీ అస్మిత్ రెడ్డి. బట్ ఇప్పుడు కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. దాని తర్వాత మనం చూస్తే తాడిపత్రిలోనే సింగనమల ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ నుంచి బండారు శ్రావణి శ్రీ ఎవరైతే ఉన్నారో బండారు శ్రావణి శ్రీ పోటీ చేస్తున్నారు. కీన్ కంటెస్ట్, ఆవిడ కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. అనంతపురం అర్బన్ ఇంకా ఎవరు ఇవ్వలేదు. దాంతో పాటు కళ్యాణ్ దుర్గకు సంబంధించి కళ్యాణ్ దుర్గ్ లో టీడీపీ తరపున సురేంద్ర బాబు ఎవరైతే ఉన్నారో ఆయన కీన్ కంటెస్ట్ గా ఉన్నారు. అక్కడ కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. దాంతో పాటు రాప్తాడు చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం. ఇక్కడ నుంచి పరిటాల సునీత్ ఇక్కడ నుంచి పోటీ చేస్తుంది. బట్ ఆవిడకి కూడా కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. టోటల్ గా మడకశిర ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఎంఏ సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్, ఈయన కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. దాని తర్వాత మనం చూస్తే హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన మాత్రం ఈసారి కూడా గెలుస్తారు. దాంతో పాటు మనం చూస్తే పెనుకొండ చూస్తే సవిత ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతుంది. ఈవిడ ఓడిపోతారు ఇక్కడ. దాంతో పాటు మనం చూస్తే పుట్టపర్తి, ధర్మవరం, కదిరికి సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది.